హాయ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి సంజీవ్ అండి, సంజీవ్ గాయక్వాడ్. అండ్ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, మనకి మెయిలిన్ న్యూట్రికేర్ కంపెనీ గురించి చాలామందికి అర్థమవుతలేదు. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ కావచ్చు, లేదంటే మనకి ప్రొడక్ట్స్ ఏంటి, కొత్త కంపెనీ, అండ్ చాలామందికి డౌట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దాని గురించి ఈ వీడియో మనకి ఇవాళ జరిగే ప్రజెంటేషన్లో మనకి ఏంటంటే, మెయిలిన్ న్యూట్రికేర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, ప్రొడక్ట్స్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి వీడియో ఎండ్ వరకు మీరు కరెక్ట్గా చూసుకుంటే మీకు క్లారిటీగా మీకు వస్తుంది. అండ్ సేమ్ మెసేజ్ మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చూసిన తర్వాత మీకు జాయిన్ చేయని కూడా సపోర్ట్ అవుతుంది. సో సింపుల్గా చెప్తున్నానండి, ఇక్కడ మెయిలిన్ న్యూట్రికేర్ అనేది మనకి సింపుల్ ఆ పేరు మీనింగ్ ఒకసారి చెప్తాను. మెయిలిన్ అనే ఒక అమ్మాయి పేరు అండి. దీని మీనింగ్ వచ్చేసి బ్యూటిఫుల్. అండ్ దాని తర్వాత మనకి న్యూట్రికేర్ అనేది కంపెనీ సబ్జెక్ట్ అండి. సో ఇక్కడ లోగోలో చూసుకుంటే ఎంఎన్సి మెయిలిన్ న్యూట్రికేర్. సో ఈ కంపెనీలో చాలామంది ఇండిపెండెంట్ బ్రాండ్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ మంచి హెల్త్ కూడా తీసుకోవచ్చు అండి. సో కంపెనీకి మనకి ఆల్రెడీ లోగో కూడా టీఎం వచ్చేసింది. అండ్ మెయిలిన్ అన్న పేరు మీద కూడా మనకి దానికి సపరేట్గా రిజిస్టర్డ్ కూడా అయిపోయింది కంపెనీ అండి. సో మెయిలిన్ న్యూట్రికేర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది 2021లో మేలో కంపెనీ రిజిస్టర్డ్ అయిందండి. కానీ నెక్స్ట్ మనకి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ నియర్లీ ఒక 1 ఇయర్ కూడా కాలేదు. అండ్ ఎవ్రీ పర్సన్ న్యూ కంపెనీలో జాయిన్ అయినప్పుడే మనకి ఏంటంటే చాలా బిగ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళే కొద్దిగా బిగ్ లీడర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాంతోపాటు మనకి ఏంటంటే బిగ్ లీడర్ అవ్వాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే. సో ఇది మెయిలిన్ న్యూట్రికేర్ లోగో అండ్ పేరు గురించి చెప్పాను. సో ఎంఎన్సీ ఫుల్ ఫామ్ కూడా మనకి ఎంఎన్సీ మెయిలిన్ న్యూట్రికేర్. అది యాక్చువల్లీ ఎంఎన్సీ మీనింగ్ వచ్చేసి మెయిలిన్ న్యూట్రికేర్. ఓకే. సో దీంట్లో కూడా మీరు కన్ఫ్యూషన్ అనేది మీకు ఉండదండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి చూసింగ్ రైట్ కంపెనీ. సో మనకి ఏంటంటే ఏ కంపెనీలో కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే నేను షార్ట్ చెప్తాను. ఏ కంపెనీలో కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దానిది ప్రొడక్ట్ అనేది బాగుండాలి. సో ప్రొడక్ట్స్ అనేది మనకి ఫస్ట్ బాగుంటేనే మనం ఈ కంపెనీలో మీరు సర్వైవ్ చేసుకొని నెక్స్ట్ కస్టమర్కి రిజల్ట్ ఇప్పించుకుంటే మీరు మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు ప్రొడక్ట్ బాగున్న తర్వాత చాలా కంపెనీస్లో ఏంటంటే కంపెనీలో కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్కమ్ ప్లాన్లో. సో మన బిజినెస్ ప్లాన్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు కొన్ని నెక్స్ట్ స్లైడ్స్లో మీకు అర్థమవుతుంది. కానీ బిజినెస్ ప్లాన్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా వితౌట్ కండిషన్ అనేది మనకి ప్లాన్ అండి. సో మీకు ఇలా చెప్తున్నానని కాదు, అది నిజంగానే ఉంది. మీరు నెక్స్ట్ కొన్ని స్లైడ్స్లో మీరు చూడగలుగుతారు. దాని తర్వాత మేనేజ్మెంట్కి ఆల్రెడీ ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది వెల్నెస్ ఇండస్ట్రీకి. అండ్ వీళ్ళు డెసిషన్ తీసుకున్న రీజన్ కూడా ఏంటి మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను నేను. అండ్ వండర్ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా ఉంటాయి మన దాంట్లో. సో మనకేంటంటే ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ లేనప్పుడు మనకి న్యూ పర్సన్స్ కావచ్చు, అండ్ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా ఈ సపోర్ట్ సిస్టమ్ ఉన్న వాళ్ళని చాలామంది ఈ కంపెనీలో ఆల్రెడీ 400 డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలో జాయిన్ అయ్యారండి. సో ఈ రకంగా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ తీసుకుంటున్నారు, మేనేజ్మెంట్తో సపోర్ట్ తీసుకుంటున్నారు, ఇన్కమ్ ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి. అందుకే వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ఈ కంపెనీలో స్టార్ట్ చేయబోతారు. ఓకే. సో నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ విజన్ ఏంటంటే, కంపెనీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవ్రీ పర్సన్ బెస్ట్ న్యూట్రిషన్ తీసుకొని వాళ్ళ హెల్త్ అనేది కాపాడుకోవాలి. దాంతోపాటు ఎవ్రీ వన్ అనేది మనకి ఏంటంటే ఇన్కమ్ ప్లాన్ కూడా మనకి వితౌట్ కండిషన్గా తీసుకోవచ్చు. సో వాళ్ళ కంపెనీ డ్రీమ్ అదే చెప్తుంది ఏంటంటే ఎవ్రీ పర్సన్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండింటికి కంపెనీ మెయిలిన్ న్యూట్రికేర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దీనికి నో టైం లిమిట్, అంటే టైం లిమిట్ కండిషన్స్ ఇవన్నీ కూడా మన దాంట్లో ఉండదు. దాంతోపాటు కంపెనీ రీక్వాలిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీలో ఉండవండి. ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత మనకి ఐడీస్ రీక్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉండవు. సో మన కంపెనీ విజన్ అదే అండి. ఓకే. నెక్స్ట్ లీగాలిటీలో చూసుకుంటే మనకి ఏంటంటే ఆల్ కంపెనీ డాక్యుమెంట్స్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి ఏదేది కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవన్నీ మనకి ఏమేమి కావాలి అవన్నీ కంపెనీ దగ్గర ఉన్నాయి. సో మనకి ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నప్పుడు మీకు ఎక్కువ అడిగేది ఎవరు, చాలామంది అడిగారు. అంటే ప్రైవేట్ లిమిటెడ్ అవ్వాలంటే ఫస్ట్ మీకు చాలా లీగాలిటీ ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఫాలో అయితేనే ఉంటుంది. దీంట్లో ఒకటి చెప్తాను. ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంది. సో ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి మనకి ఫుడ్ లైసెన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది, మనం తీసుకున్నాము. అండ్ దాంతోపాటు జిఎంపీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఐఎస్ఓ 9000 ఉంది, ఐఎస్ఓ 22000 ఫెసిలిటీస్ కూడా మనం తీసుకున్నాం కంపెనీకి. అండ్ దాంతోపాటు కొన్ని ఇక్కడ నేను పిక్చర్స్ పెట్టలేదు. మన కంపెనీలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా మన కంపెనీ తీసుకుని ఉంది. మనకి ఎవరికైనా మీరు బయట రాష్ట్రాలకి పంపించాలంటే కూడా మనం ప్రొడక్ట్స్ పంపించుకోవచ్చు. సో దాంతోపాటు రీసెంట్లీ మన లాస్ట్ మంత్లో మనకి ఏంటంటే మార్చ్ 28కి
మనకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి డిసెంబర్లో వచ్చినాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కూడా కంపెనీ రిజిస్టర్డ్ అయి ఉంది ఇప్పుడు. అండ్ ఏపీ తెలంగాణలో ఆల్రెడీ మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్లో మన కంపెనీ రిజిస్టర్డ్ అయిపోయింది. అండ్ సెంట్రల్లో కూడా అయిపోయిందండి. మన డైరెక్ట్ సెల్లింగ్ డిపిఐటీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో వచ్చినాయి కదా, దాంట్లో కూడా కంపెనీ రిజిస్టర్డ్ అయి ఉందండి. సో మీరు ఒక సేఫ్ సైడ్గా మీరు ఈ కంపెనీలో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ జనాలకి హెల్త్ కూడా ఇచ్చుకోవచ్చు. సో లీగాలిటీ ఫార్మాలిటీస్లో మనకి ఎక్కడ కూడా వాళ్ళు కంపెనీ అనేది మనకి బ్యాక్ ఎండ్ అనేది స్టెప్ తీసుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు లీగల్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం ముందు అనేది ఈజీగా వెళ్ళవచ్చు. అండ్ మన డిస్ట్రిబ్యూటర్ సేఫ్ సైడ్లో ఉంటాడు. ఓకే, దాని తర్వాత మనకి వీళ్ళకి ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే మెయిలిన్ న్యూట్రికేర్ వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్స్ అండి. ఈ కంపెనీలో ఇద్దరు కూడా లేడీసే అండి. సో ఈ లేడీస్ విజన్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళు ఒక డ్రీమ్తో స్టార్ట్ చేయాలి. ఏది వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ హెల్త్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక డ్రీమ్తో స్టార్ట్ అవ్వాలనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళు చెప్పేది అదే. అండ్ కంపెనీ డైరెక్టర్ పేరు వచ్చేసి మనకి ఫస్ట్ డైరెక్టర్ పేరు వచ్చేసి జి అనిత అండ్ సెకండ్ డైరెక్టర్ పేరు వచ్చేసి మనకి జి ప్రీతి మేడం. సో ప్రీతి మేడం అండ్ అనిత మేడం ఈ కంపెనీకి స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీ విజన్ ఒకటే ఉంది, కండిషన్ ఫ్రీగా వాళ్ళు అందరూ మంచి న్యూట్రిషన్ యూజ్ చేయాలి అండ్ ఇన్కమ్ కూడా తీసుకోవాలి. అండ్ అది కూడా స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఒక డ్రీమ్తోనే స్టార్ట్ అవుతుందండి. సో వీళ్ళకి ఆల్రెడీ ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ వెల్నెస్ ఇండస్ట్రీలో. ఆయన చాలామందికి వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు, చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రకంగా వీళ్ళతో మనం సపోర్ట్ తీసుకుంటా మేము ఆల్రెడీ కంపెనీలో సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇవాళ రేపు మనకి ఫుడ్ ఏంటి, న్యూట్రిషన్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఫుడ్ ఏంటి, న్యూట్రిషన్ ఏంటంటే మనకి ఏంటంటే మనం ఎప్పుడప్పుడు తినేది ఏంటంటే అది ఫుడ్ అంటే సమోసా కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, టీ కాఫీలు కావచ్చు. దీంట్లో కూడా మనకి న్యూట్రిషన్ అనేది వస్తుంది, కానీ అంత మనకి బాడీకి అవసరమైన న్యూట్రిషన్ అనేది మనకి దీంట్లో రావు. ఎందుకంటే ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి కదా. సో దీనివల్ల మనకి కొద్దిగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న వల్ల చాలామందికి హెల్త్ ఛాలెంజెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయ్యేది కారణాలు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రోయింగ్ మెథడ్ బాగా చేంజ్ అయిపోయిందండి. సో గ్రోయింగ్ అనేది మనకి ఒకప్పుడులో పొలాలు మనకి 1 yearలో ఒకసారి పండించేవాళ్ళు, ఇప్పుడు 3 to 4 times కూడా చేస్తున్నారు. దీనివల్ల కారణాలు ఉన్నాయి మనకి. దాంతోపాటు స్టోరింగ్ మెథడ్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. మనం ఆల్రెడీ కూరగాయలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక 1 week బిఫోరే తెచ్చుకొని పెట్టుకుంటున్నాము. దీంట్లో కూడా కొంచెం మనకి న్యూట్రిషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని తర్వాత స్పైసీ ఫుడ్ అండ్ కుకింగ్ అనేది మెథడ్ కూడా బాగా చేంజ్ అయిపోయినాయి. స్పైసీ లేకుంటే మనం ఎవరు కూడా తింటలేం. సో ఇవి అన్ని రకంగా మనకి ఏంటంటే సెల్ డిజార్డర్స్ అనేది మనకి స్టార్ట్ అవుతున్నాయి. దానికి ఏమంటారంటే బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ కూడా వచ్చే కారణాలు కూడా మనకి మంచి పోషకాహారం తగ్గిపోయిన వల్ల మనకి ఈ డెఫిషియన్సీ ఉన్నాయండి. సో దీనికి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది మనకి నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది మీకు. సో WHO కూడా చెప్పేది ఏంటంటే ఒక రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా మంచి హెల్తీ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉన్నారు, సబ్ హెల్తీ కేటగిరీస్ ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇంకా ముందు, హెడేక్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా చాలామందికి సబ్ హెల్తీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సిక్ అనేది మనకి ఆల్రెడీ వాళ్ళ బాడీ అనేది మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది 50% వరకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు హెల్తీగా రావాలంటే కొద్దిగా సబ్ హెల్తీగా వచ్చి దాని తర్వాత హెల్తీగా రావచ్చు. కొద్దిగా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే వీళ్ళు సిక్ నుంచి మనకి సబ్ హెల్తీ నుంచి హెల్తీగా రావచ్చు. సో హెల్తీ వాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగానే ఉన్నారు కదా మనకి. సో ఈ 2 categories ఉన్న వాళ్ళకి మనకి మంచి న్యూట్రిషన్ అండ్ మంచి కొద్దిగా ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ వాటర్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ తీసుకుంటే మనం హెల్తీగా వెళ్ళిపోవచ్చు అండి. సో ఈ WHO రీసెర్చ్ కూడా అదే చెప్తుంది ఏంటంటే సబ్ హెల్తీ కేటగిరీస్ ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎక్కువగా హెల్తీగా రావట్లే కానీ ఇంకా సిక్కి వెళ్తున్నారు. మనం ఇక్కడ బ్యాక్ తీసుకురావాలి, మన వర్క్ అదే ఉంటుంది. అండ్ కంపెనీ కూడా సపోర్ట్ చేసేది దీని గురించి ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తుంది కంపెనీ కూడా. సో ఒబెసిటీ కూడా కారణాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ రేపు మనకి ఏంటంటే ఇంట్లో కూర్చున్న దగ్గర అన్నీ అయిపోయినాయి కదా. మనకి లాక్డౌన్ తర్వాత కూడా మనకి చాలామంది ఒబెసిటీ, మా పిల్లలు కూడా చాలా ఒబెసిటీ వస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తున్నాను చిన్న చిన్న పిల్లలు కూడా ఒబెసిటీ కారణాలు ఉన్నాయి. అండ్ చాలామంది బరువు పెరిగిన తర్వాత మనకి హెల్త్ ఛాలెంజ్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో దీనికి కూడా మనకి సొల్యూషన్ కంపెనీ ఇస్తుందండి. సో ఇట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుంటే వాళ్ళకి మంచిగా ఫిట్గా పెట్టి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు మంచిగా చూపించుకోవచ్చు. ఎందుకంటే ఫిట్గా ఉన్నప్పుడే మంచిగా కనిపిస్తూ ఉంటాము. మరీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే హెల్త్ ఛాలెంజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా మనం ఈ కంపెనీలో హెల్ప్ అనేది చేయవచ్చండి. కిడ్స్ గురించి కూడా ఉంది, పెద్దవాళ్ళ గురించి కూడా ఉంటుంది మన దాంట్లో. అవర్ ప్రొడక్ట్స్ ఏంటి ఒకసారి చెప్తాను. సో మన ప్రోడక్ట్ వచ్చేసి ప్రీమియం న్యూట్రిషన్ విత్ మెయిలిన్ న్యూట్రికేర్ కంపెనీ. సో మనకి ఏంటంటే దీంట్లో ప్రీమియం రేంజ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎవరైనా వాడితే వీళ్ళు వితిన్ 7 days to 30 daysలో వాళ్ళకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అది వాడితేనే అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మెయిలిన్ ప్రీమియం న్యూట్రిషన్ షేక్ మిక్స్ అండి. మెయిలిన్ ప్రీమియం న్యూట్రిషన్ షేక్ మిక్స్
ఇది వచ్చేసి మనకి మన కంపెనీకి మదర్ ప్రొడక్ట్ అండి. దీని ఎంఆర్పి 1932 ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పర్ సర్వింగ్లో 0 షుగర్ వస్తుంది. న్యాచురల్ స్వీట్నర్ యాడ్ చేసాం మనం, దాంట్లో స్టీవియా అనేది యాడ్ చేసాము. అండ్ దీంట్లో 21 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ప్రోటీన్ 9.5 గ్రామ్ వస్తుంది, 4 గ్రామ్ డైటరీ ఫైబర్ వస్తుంది. ఇది వాటర్లో మిక్స్ చేసుకున్నారనుకో 3 స్పూన్స్ మీరు వాటర్ 25 గ్రామ్ పడుతుంది. సో దాని తర్వాత మిక్సీలో కావచ్చు, సిప్పర్లో కావచ్చు తీసుకున్న వల్ల 106 క్యాలరీస్ మనకి వాటర్లో వస్తుందండి. మిల్క్లో తీసుకుంటే మనకి ఒక 250 నుంచి 220 క్యాలరీస్ వరకు మనకి వస్తాయి. డిపెండ్ ఏ మిల్క్ తీసుకున్నారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో 4 ఫ్లేవర్స్ ఉంటాయి: మ్యాంగో, చాక్లెట్, వెనిలా అండ్ కేసర్ కుల్ఫీ. చాలా బాగా ఫ్లేవర్ మాది మొమెంటం ఉంది ఇప్పుడు. ఎవ్రీడే మనకి ఏంటంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒక 3 స్పూన్ వేసుకొని ఒక 1 స్పూన్ ప్రోటీన్ కూడా వేసుకొని మనం తీసుకున్న వల్ల మీరు మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్లో దీనికి యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎలా వాడాలి, ఎలా రిజల్ట్ తీసుకోవాలి అనేది మీకు మన కంపెనీకి కోచెస్ ఉంటారండి. ఆ కోచెస్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇది హౌ టు యూజ్ అనేది కూడా మీకు చెప్తారు వాళ్ళు. దాంతోపాటు వెయిట్ లాస్కి ఎలా వాడుకోవాలి, వెయిట్ గెయిన్కి ఎలా వాడుకోవాలి, ఈ చార్ట్ ఉంటుంది. దీనికి ఫాలో అయిపోతే సరిపోతుందండి. బరువు తగ్గే వాళ్ళు 2 పూటలు షేక్ తాగాలండి, ఒక పూట భోజనం చేయాలి. బరువు మెయింటైన్ చేసుకున్న వాళ్ళు హెల్తీ బ్రేక్ఫాస్ట్గా న్యూట్రిషన్ వాడేవాళ్ళు ఒక పూట బ్రేక్ఫాస్ట్లో షేక్ తీసుకొని టూ టైం మనకి హెల్తీ మీల్ తీసుకోవాలి. అండ్ వెయిట్ గెయిన్ చేసే వాళ్ళు ఏంటంటే 3 టైం ఫుడ్ తీసుకొని 3 టైం మనం షేక్ తీసుకోవచ్చు. దానివల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారండి. సో ఈ రకంగా మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే కూడా మా కోచెస్ మీకు హెల్ప్ చేస్తారండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మిలిన్ ప్రీమియం ప్రోటీన్ పౌడర్ అండి. సో ఈ ప్రోటీన్ పౌడర్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోటీన్ మనకి షేక్లోనే 1 స్పూన్ యాడ్ చేసుకుంటే మీకు హంగర్ అనేది కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు మనకి ఏంటంటే మీకు మజిల్స్ బిల్డ్ అవుతాయి. మనకి హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ చాలామందికి ఇవాళ రేపు అవుతుంది. చాలామంది ఏంటంటే కొంచెం తిరిగి రాగానే అలసిపోవడం కానీ, కొంచెం పని చేస్తే అలసిపోవడం కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కదా. వాళ్ళకి మనకి ప్రోటీన్ అనేది మనకి వాళ్ళకి డెఫిషియన్సీ ఏదో ఉందో దానికి ఫుల్ఫిల్ చేసుకోనికి ఇది వాడుకోవచ్చు అండి. దాంతోపాటు దీని ఎంఆర్పి వచ్చేసి 1163 రూపీస్ ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని ట్రైనింగ్స్లో మీకు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీకు కోచెస్ కూడా మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారండి. ఓకే. సో దాంతోపాటు మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మల్టీవిటమిన్ అండి. మల్టీవిటమిన్ అండ్ మినరల్ సప్లిమెంట్ అండి. దీంట్లో 29 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాడుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్ తర్వాత. చాలామందికి ఇవాళ రేపు ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, నెక్స్ట్ యాంటీ ఏజింగ్ కావచ్చు, అండ్ చాలామంది గ్యానికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉన్న వల్ల ఉంటుంది. హెయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో వాళ్ళు కూడా ఇది మల్టీవిటమిన్ తీసుకోవచ్చు. దీనికి 1789 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. హౌ టు యూజ్ అనేది ఇంకా మీకు వచ్చేసి కూడా బాగా సపోర్ట్ చేస్తారండి. అండ్ కంపెనీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. దీంతో మనకు మంచి రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ టీ కాఫీ రీప్లేస్మెంట్ మన దాంట్లో ఏంటంటే మెయిలిన్ ఎనర్జెప్ అని ఉంటుంది, రీఫ్రెషింగ్ డ్రింక్ అండి ఇది. సో మార్నింగ్ మీరు టీ కాఫీ రీప్లేస్మెంట్లో తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే 4 ఫ్లేవర్స్ ఉంటాయి. మార్నింగ్ తీసుకున్న వల్ల మనకి ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయితే మనకి ఫ్యాట్ కూడా తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలామందికి ఏంటంటే ఈ టీ కాఫీ తీసుకున్న వల్ల షుగర్స్ కావచ్చు, నెక్స్ట్ ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, దాంతో కూడా ఫ్యాట్స్ కానీ యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది తీసుకున్న వల్ల మనకి టీ కాఫీ రీప్లేస్మెంట్లో మీకు క్యాలరీస్ అసలు 4 క్యాలరీస్ వరకు ఉంటుంది. అండ్ షుగర్స్ అనేది ఏముండదు దీంట్లో. దీనివల్ల రీఫ్రెషింగ్ డ్రింక్ లాగా మనం దీనికి వాడుకోవచ్చు. ఇలాచీ, లెమన్, పీచ్ అండ్ జింజర్ ఫ్లేవర్లో ఉంటుంది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. సో ఇది రెగ్యులర్గా మీరు 3 to 4 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇది చాలా మొమెంటం ప్రోడక్ట్ అండి. మెయిలిన్ గార్సినియా లీన్ సప్లిమెంట్ అండి. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇది గార్సినియాలో మనకి ఏంటంటే హైడ్రస్ సిట్రిక్ యాసిడ్ అనేది మనకి 500 mg ఇచ్చినామండి. 50 mg మనకి క్రోమియం ఇచ్చాము, 10 mg మనకి పెప్పర్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి మనకి చాలామందికి వెయిట్ కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని మెయిన్ ఫార్ములా ఏంటంటే అంటే మనకి వర్క్ చేసేది మనం తీసుకున్న తర్వాత ఫుడ్ మనకి ఫ్యాట్ సెల్స్ కింద మారుతూ ఉంటాయి కదా. ఆ ఫ్యాట్ సెల్స్ కంట్రోల్ చేసుకుంటే ఉన్న ఫ్యాట్ సెల్స్ కూడా మనకి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళి మెల్లిమెల్లిగా మనకి ఏంటంటే బాడీలో ఫ్యాట్ అనేది తగ్గించుకుంటే బాడీ షేపింగ్ తీసుకొస్తూ ఉంటుంది. చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి దీని గురించి. అండ్ ఇది సూపర్ ప్రోడక్ట్ ఉంది. బిఫోర్ ఫుడ్ 10 minutes బిఫోర్ తీసుకుంటే సరిపోతుందండి. అండ్ దీనికి 1789 రూపీస్ ఎంఆర్పి. అండ్ 2 టైమ్స్ ఇది వాడుకోవాలండి. మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే మీ కోచెస్ కొద్దిగా డైట్స్ కూడా ఇస్తారు. దాంతో చేసుకుంటే ఇంకా మంచి సూపర్ రిజల్ట్ వస్తుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మెయిలిన్ ప్రీమియం చిల్డ్రన్ న్యూట్రిషన్ అండి. ఇది డ్రింక్ మిక్స్ లాగానే ఉంటుంది, షేక్స్ లాగానే. 21 వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ సోయా అండ్ వే ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. కాల్షియం కూడా బాగుంటుంది. అండ్ విటమిన్ ఏ కూడా దీంట్లో 6350 చేంజ్ ఉంటుంది ఇంటర్నేషనల్ యూనిట్స్లో. ఎందుకంటే విటమిన్ ఏ అనేది ఎంత బాగా మనకి పిల్లలకి ఇచ్చారంటే మీకు మెమొరీ కానీ ఐ సైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా బాగా సపోర్ట్ అవుతాయి. దాంతోపాటు మజిల్స్ బిల్డ్ చేయడానికి
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి, నెక్స్ట్ వచ్చి వాళ్ళ హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఇందులో. మీకు ఎప్పుడైనా మీరు కిడ్స్ న్యూట్రిషన్ కావచ్చు, పెద్దవాళ్ళది కావచ్చు, మీరు లేబుల్ చెక్ చేసుకోండి దాంట్లో న్యూట్రిషన్ కంటెంట్స్ ఎట్లా ఉన్నాయని. ఇది 1 to 2 టైమ్స్ మనకి పిల్లలకి ఇచ్చుకోవచ్చు. 2 years అండ్ అబోవ్ పిల్లలు దీనికి తీసుకోవాలని, 2 years లోపల ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఓకే. అండ్ ఇది ఎంఆర్పి కూడా 878 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఫేస్ వాష్. చాలామందికి ఇవాళ రేపు ఫేస్ బ్లాక్ అవ్వడం కానీ, ఎక్కువ తిరిగి వస్తే బ్లాక్ అవ్వడం కానీ, ట్యాంక్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ రెగ్యులర్గా మనం ఫేస్ వాష్ కూడా వాడుకుంటే బాగుంటుంది. దీని రిజల్ట్స్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. జస్ట్ వితిన్ 7 daysలోనే స్కిన్ అనేది మీకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా మీరు వాడి చూడవచ్చు. ఎంఆర్పి 560 రూపీస్ ఉంటుందండి ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి హెయిర్ ఆయిల్. ఆనియన్ అనేది ఇవాళ రేపు బాగా నడుస్తుంది కదా. ఈ హెయిర్ ఆయిల్తో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి హెయిర్ గురించి. అంటే దీని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కొన్ని ట్రైనింగ్స్లో అండ్ మీకు ఫ్లైర్లో ఆల్రెడీ రాసి ఉంటుంది మన పోస్టర్లో, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షాంపూ కూడా మన దాంట్లో ఉంది. ఈ షాంపూ కూడా మనకి 644 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. దీనిది కూడా చాలా బాగుంటుంది. కెరటిన్, ప్రోటీన్ దీనిలో ఉంటుంది. అండ్ సిల్కీ హెయిర్ లాగా బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకసారి వాడితే దీని గురించి మంచిగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ లోషన్ ఉంది మన దాంట్లో. ఎందుకంటే బాడీ లోషన్ మనకి చాలామందికి డ్రై స్కిన్ ఎక్కువ అవుతుంది. సో రెగ్యులర్గా మనకి బాడీ లోషన్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇది కీరా మనకి అసలు మెయిన్ ఉంటుంది. సో ఈ రకంగా మీకు చాలా ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. తక్కువ ప్రైస్లో కూడా మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో సింపుల్గా చెప్పాలంటే మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్లాన్. ఇక్కడ వచ్చేసి మీ ఇన్కమ్ ప్లాన్ అనేది అసలు యాక్చువల్లీ ఈ కంపెనీలో ఇప్పుడు చూసారు మీరు. కంపెనీ ఏంటి, కంపెనీ ఎండీస్ ఎవరు, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, లీగల్స్ ఏంటి, దాని తర్వాత ప్రొడక్ట్స్ చూసారు. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కంపెనీ ప్లాన్ అండి. సో కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్లాన్ ఒకసారి చూద్దాము. సో మెయిన్ ఏంటంటే ఇక్కడే మీకు ఇన్కమ్ సోర్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఓకే. సో ఈ కంపెనీ ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ప్రొడక్ట్ వాడుతున్నారో మీకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ 10 మందికి అదే షేర్ చేశారు కదా. సపోజ్ ఒక మంచి మూవీ వచ్చిందండి, కేజీఎఫ్ వచ్చింది. ఇప్పుడు మంచి మూవీ బాగుందని మనకి మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ రకంగా ఈ ప్రొడక్ట్ వాడుకొని మీ రిజల్ట్ తీసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పుకుంటా, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటా మీరు ఈ కంపెనీలో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళు కూడా రిజల్ట్ తీసుకొని వాళ్ళు కూడా మీ కింద జాయిన్ చేయించుకుంటే వాళ్ళకి బిజినెస్ చేయించవచ్చు. సో సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్లాన్లో మనకి డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తున్నాం ఇన్కమ్స్ అనేది మీకు చెప్తానండి. సో ఫస్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ 15 ways ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఇన్కమ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఒకసారి చెక్ చేద్దాము. సో డీటెయిల్గా చెప్తాను మీకు. సో ఫస్ట్ మనకి ఏంటంటే 2 types ఆఫ్ ఐడీస్ ఉంటాయి. మీరు బిజినెస్ చేయాలంటే బ్రాండ్ పార్ట్నర్ ఐడి తీసుకోవాలండి. అండ్ మీరు ఓన్లీ ప్రొడక్ట్ వాడుకుంటారంటే విఐపి కస్టమర్ ఐడి తీసుకోవచ్చు. సో బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటా నేను 10 మందికి చెప్పుకుంటానంటే మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మీరు 30 నుంచి 50% డిస్కౌంట్లో మీరు ప్రాఫిటబుల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు వాడుకొని కూడా 50% వరకు డిస్కౌంట్లో తీసుకోవచ్చు. అదే లేదండి నేను బిజినెస్ చేయలేను, నాకు అవసరం లేదని చెప్పారనుకోండి, నో ప్రాబ్లం. 30 నుంచి 40% వరకు మీకు డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ వస్తే మీరు వాడుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే విఐపి కస్టమర్ ఐడిలో మీరు ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్తో మీరు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. అదే బిజినెస్ పార్ట్నర్ అన్నప్పుడు మీకు అన్ని మీ డీటెయిల్స్ అనేది అడుగుతారండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మన కేవైసీ మొత్తం అడుగుతారండి. దాని తర్వాత మీరు ఈ కంపెనీలో జాయిన్ చేసి ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి, రిజల్ట్ తీసుకోండి. దాని తర్వాత మీరు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా బిజినెస్గా ప్రమోట్ చేయవచ్చు. వాళ్ళకు కూడా ప్రొడక్ట్స్ అనేది మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు ₹1 పెట్టేది అవసరం లేదు. ఇక్కడ నో రీక్వాలిఫికేషన్. మీకు ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఫీజు కానీ ఇవన్నీ కూడా మీకు ఉండవు. దాంతోపాటు మనకి ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద రిజల్ట్, అర్న్ ద ఇన్కమ్ అని చెప్తున్నాం కదా. ఇక్కడ టాప్ ఇన్కమ్ ఉంటుందండి ఇక్కడ. అండ్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఏంటంటే కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత అంటే యాజ్ ఎ బిజినెస్ పార్ట్నర్గా. సో సింపుల్గా చెప్పాలంటే 30 to 50% మనకి డిస్కౌంట్ లెవెల్స్ ఉంటాయండి. సో ఫస్ట్ మీరు జాయిన్ అయితే 30%లో, దాని తర్వాత 50% డిస్కౌంట్కి మీరు ఈజీగా వెళ్ళవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 50% డిస్కౌంట్ ఆన్ ట్యాక్సబుల్ అమౌంట్ ఉంటుందండి. సో ఈ రకంగా మీరు కొన్ని ప్రైజెస్ అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకి మీరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మీరు అదే ప్రోడక్ట్ ఒకసారి 6% ఆఫర్లో కొనాలనుకోండి, ఒక ప్రోడక్ట్ అనేది మీకు ఫ్రీ వస్తుంది. ఇది లైఫ్ టైం ఉంటుంది మీకు, మీరు జాయిన్ అయిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మీరు జాయిన్ కాగానే అక్కడి నుంచి మీరు కంపెనీలో ఏ లెవెల్ అని ఉంటుంది మీకు 6% ఆఫర్ అనేది ఉంటుంది. 6 కొంటే 1 ఫ్రీ వస్తుంది, 12 కొంటే 2 ఫ్రీ వస్తాయి, 18 కొంటే 3 ఫ్రీ వస్తాయి. ఈ రకంగా మీరు 6% ఆఫర్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ 6% ఆఫర్ ఎందుకు పెట్టారంటే కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు మన కంపెనీలో. సో షేకే అనుకోండి, ఒక 6 షేక్స్ కొన్నారు, 2 చాక్లెట్, 2 మ్యాంగో, 2 వెనిలా తీసుకొని లాస్ట్ ఫ్లేవర్ వచ్చేసి మనకి కేసర్ కుల్ఫీ ఫ్రీగా తీసుకొని మనం ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఒక ఫ్రీ వచ్చే ప్రొడక్ట్స్తో మనకి ఏంటంటే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కూడా షేక్ పార్టీ మనం చేసుకోవచ్చు. అంటే మనం వచ్చిన వాళ్ళకి మనం టేస్ట్ చేపిస్తేనే కదా మన గురించి తెలుస్తుంది. బాగుంది చెప్తే కాదు కదా. సో ఆ రకంగా మనం ఏంటంటే కొంచెం షేక్ అనేది శాంపుల్గా మీరు ఇచ్చుకోవచ్చు.
దాని తర్వాత మనకి ఏంటంటే ఈజీగా మీకు వాళ్ళు నాకు కూడా ప్రొడక్ట్ కావాలని అడుగుతారు. అక్కడి నుంచి మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ అనేది మనకి కంపెనీ ఎవ్రీ మంత్ 1 to 20 లోపల వరకు 1వ తారీఖు దగ్గర నుంచి 20 తారీఖు లోపల వరకు మనకి ఎవ్రీ మంత్ కంపెనీ ప్రమోషన్స్ పెడతా ఉంటుంది. మనకి మంచి మంచి గిఫ్ట్స్ పెడతా ఉంటుంది. కొన్ని సమ్ వాల్యూమ్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది తీసుకుంటారు మన కంపెనీలో. మీ కస్టమర్స్ కూడా ఇది ప్రమోట్ చేసుకుంటా మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని మీ రాయల్టీ కానీ మీ రిటైల్ ప్రాఫిట్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు పేరు అనేది ఉంటుందండి. కంపెనీ బ్రాండ్ పార్ట్నర్ కింద జాయిన్ అవుతారు కదా మీరు 30% డిస్కౌంట్తో. మీరు వాడుకుంటే 30% డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయండి. ఎవరికైనా మీరు వేరే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ కస్టమర్స్ కానీ మీరు ఇచ్చారనుకోండి, మీకు 30% ఎంఆర్పి మీద ప్రాఫిట్ వస్తుందండి. వాళ్ళకి ఎంఆర్పి మీద ఇచ్చుకున్న వల్ల మీకు 30% ప్రాఫిట్ వస్తుంది. ఒకటే ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుందండి. సో విఐపి బ్రాండ్ పార్ట్నర్లో మనకి ఏంటంటే గెట్ 40% డిస్కౌంట్ లెవెల్ అనేది మనకి అచీవ్ అవ్వచ్చు. మీరు హౌ టు అచీవ్మెంట్ అనేది మనకి చెప్తాను. హౌ టు క్వాలిఫై 100 పాయింట్స్ అనేది మీరు ఒక్క రోజులో చేసుకోవచ్చు, లేదంటే 1 ఇయర్ లోపల మీరు చేసుకోవచ్చు. 1 ఇయర్ లోపల కూడా మీరు 100 పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు 40% అచీవ్ అవుతారు. లేదంటే నేను ఇప్పుడే 30% జాయిన్ అయినాను కదా, నేను డైరెక్ట్గా 40% అచీవ్ అవ్వాలనుకుంటున్నానంటే ఎంత అమౌంట్ అవుతుందంటే మీరు 100 పాయింట్స్కి మీరు అమౌంట్లో చూసుకుంటే 7,000 రూపీస్ వరకు మనకి మినిమం అవుతుంది. కొంచెం ఎక్కువ కూడా తక్కువ కూడా అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైజెస్. సో 40% రావాలంటే మినిమం 7,000 నుంచి మీరు డిస్కౌంట్ లెవెల్స్ మనకి 40% డైరెక్ట్గా ప్రొడక్ట్ మీకు వస్తాయండి. దాని తర్వాత మీరు 40%కి ఉండిపోతారు లైఫ్ టైము. నెక్స్ట్ 40%లో మీరు ఉన్నారనుకోండి, మీ కింద నేనే అనుకోండి జాయిన్ అయినాను, అప్పుడు మీకు 10% హోల్సేల్ ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుందంటే నేను మీ కింద జాయిన్ అయినప్పుడు 10% నేను ప్రొడక్ట్ కొంటాను కదా, దానివల్ల మీకు 10% హోల్సేల్ ఇన్కమ్ అనేది వస్తుందండి. ఈ రకంగా మీకు 2 ఇన్కమ్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ గ్లోబల్ సూపర్వైజర్ లెవెల్. ఈ లెవెల్ అనేది చాలా అందరికీ ఇంపార్టెంట్ అండి. అందరు కూడా ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవ్రీ పర్సన్ మనకి ఏంటంటే 50% డిస్కౌంట్లో కావాలంటారు. అవునా కదా సార్? సో సింపుల్గా 50% అవ్వాలంటే మీరు 300 వాల్యూమ్ పాయింట్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నారనుకోండి, 1 మంతా, 1 ఇయరా, 1 డేనా మీ చాయిస్ అది. సో 1 ఇయర్లో కొన్ని ప్రొడక్ట్స్ కొనేసుకుంటా మీ ఉన్న కస్టమర్స్ తీసుకుంటా కూడా మీరే వాడుకుంటే కూడా 50% డిస్కౌంట్కి వెళ్ళిపోవచ్చు 300 పాయింట్స్. లేదంటే నేను ఇవాళనే 50%కి వెళ్ళిపోతాను, అది అవకాశం ఉందంటే ఉందండి. 300 పాయింట్స్ ఇమీడియట్గా మీరు కొన్నారనుకోండి, అక్కడ మీకు ఒక 21,000 వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే 21,000లో మీరు కొంచెం ఒక వన్ ప్రొడక్ట్ వాడుకొని ఒక ఇద్దరు కస్టమర్కి మీరు ఇచ్చుకుంటారంటే కూడా ఆ రకంగా మీరు ఈ ప్లాన్కి వెళ్ళవచ్చు. సో 300 పాయింట్స్ మీరు కొనగానే 21,000 పెట్టగానే మీరు ఇమీడియట్గా ఒక ఇన్వాయిస్ వస్తుంది మీకు. ఆ ఇన్వాయిస్ వచ్చేసి ఫస్ట్ ఇన్వాయిస్ వచ్చేసి మీకు 300 వాల్యూమ్ కొనే వరకు 40% వస్తుంది. దాని తర్వాత మీకు 301 వాల్యూమ్ దగ్గర నుంచి మీకు 50% డిస్కౌంట్లో ఎవ్రీ టైం మీకు డిస్కౌంట్ 50% వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి లైఫ్ టైం 50% ఉంటుంది. మీ పొజిషన్ అనేది బ్యాక్ ఉంటుంది మన కంపెనీలో. అదే మెయిన్ అసలు చెప్పాలంటే కండిషన్ ఫ్రీ చెప్పేది. నెక్స్ట్ మీరు ఎవరికైనా ప్రొడక్ట్ ఎంఆర్పీలో ఇచ్చారంటే మీకు 50% రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎవరికైనా మీ కింద ఫస్ట్ లైన్లో అంటే నాకు మీరు జాయిన్ చేయించుకుంటే నేను 30%లో ఉన్నప్పుడు మీకు 10% వస్తుంది. అదే నేను 40%లో ఉన్నాను అనుకోండి, నేను 30%లో ఉన్నాను అనుకోండి, మీకు 20% హోల్సేల్ ఇన్కమ్ వస్తుంది. అదే మీ కింద నేను 40%లో జాయిన్ అయ్యాను అనుకోండి, నాతో మీకు 10% ఇన్కమ్ వస్తుంది. సో నేను ఇవాళ కానీ రేపు కానీ నేను 50%కి వెళ్ళిపోతాను కదా, నాకు కూడా 50% కావాలి కదా. సో నేను 50% వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి మీకు రాయల్టీ క్లబ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా 4 లెవెల్స్లో 1 to 3 లెవెల్స్ వరకు మనకి 5% వస్తుంది. 4th లెవెల్లో మనకి 2% అనేది మనకి వస్తుందండి. సో ఈ రకంగా మనము 4 లెవెల్స్ రాయల్టీ కూడా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 50లో ఉంటే నా ఫ్యామిలీ మొత్తం 50లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా 50% డిస్కౌంట్ కావాలి. నో ప్రాబ్లం. అప్పుడు మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచే మెయిన్ పెద్ద ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. రీటైల్ అండ్ హోల్సేల్ ఇన్కమ్ అనేది మీకు టెంపరరీగా ఉంటుంది. అంటే జస్ట్ మీరు ఫస్ట్ టైం ఇచ్చారా 50% ఎంఆర్పీలో తీసుకున్నారా, సెకండ్ టైం వాళ్ళు డిస్కౌంట్ అయితే తీసుకున్నారు, అక్కడ నుంచి వాళ్ళు 50% లైఫ్ టైం వాడుకోవడానికి ప్రొడక్ట్ తీసుకుంటారు కదా, అక్కడ నుంచి మీకు రాయల్టీ అనేది ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ చెప్పాలంటే గ్లోబల్ సూపర్వైజర్ లెవెల్ దగ్గర నుంచి మీకు 4 లెవెల్స్ రాయల్టీ అనేది ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్గా ఇస్తాను ఇక్కడ, నేను ఫస్ట్ లెవెల్ నేను 50%లో ఉన్నానండి, నా కింద మీరు 50%లో ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్గా మీకు 1 lakh రూపీస్ ప్రొడక్ట్ మీరు సేల్ చేశారు. ఆ 1 lakh రూపీస్ ప్రొడక్ట్ సేల్ చేసినప్పుడు మీకు దాని మీద ఎన్ని వాల్యూమ్ పాయింట్స్ అయినాయి అంటే ఎగ్జాంపుల్గా 2,000 వాల్యూమ్ పాయింట్స్ అయినాయి అనుకోండి. ఆ 2,000 వాల్యూమ్ పాయింట్స్ మీద మీకు 5% రాయల్టీ అనేది కంపెనీ పే చేస్తుంది. అంటే ఒక 5,000 రూపాయలు మీకు కంపెనీ పే చేస్తుందండి. సో సెకండ్ లెవెల్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. అంటే ఏ అనే పర్సన్ వచ్చారు మీ కింద, అతను బి అనే పర్సన్కి తీసుకొచ్చారు, ఆ పర్సన్ కూడా ఒక 1 lakh రూపీస్ ఒక 2,000 వాల్యూమ్ పాయింట్స్ అనేది చేశారు. సో దాని మీద ఏ అనే వ్యక్తికి 5,000 వెళ్ళిన తర్వాత మీకు
పైన మీరు ఉంటారు కదా అప్లైన్గా, మీకు కూడా సేమ్ 5,000 అనేది మీకు వస్తుందండి. సో ఈ రకంగా మనకి 4 లెవెల్స్ రాయల్టీ వస్తుంది. దాంతోపాటు మనకి ఈ రాయల్టీస్ ఇన్కమ్ తీసుకోవాలంటే కంపల్సరీ మన ఐడిలో ఒక 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అనేది మీరు ఎవ్రీ మంత్ చేసుకుంటేనే వస్తుందండి. సో 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ చేసుకున్నప్పుడు ఈ 4 లెవెల్స్ రాయల్టీ అనేది ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను 50లో ఉన్నాను, నా కింద ఎంతమంది కూడా 50లో ఉండండి, వాళ్ళు చేసే బిజినెస్ మీద, వాళ్ళు చేసే కొన్న ప్రోడక్ట్ మీద వాళ్ళకి 50% వస్తుంది. 6% ఆఫర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కంటిన్యూ వాడుకుంటా, వాళ్ళు కంటిన్యూ బిజినెస్ చేసుకున్న వల్ల మీకు 4 లెవెల్స్ రాయల్టీ అనేది కంపెనీ పే చేయడానికి ఓన్లీ 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ మీద మీకు రాయల్టీ అనేది కంపెనీ పే చేస్తుంది. ఇక్కడ సైడ్లో చూడండి ఒక గ్రూప్ ఫోటో ఉంది. ఇక్కడ పైన నేను ఒక్కడు ఉన్నాను, నా కింద 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 × 5 అనేది మనకి ఎంత అవుతుంది? 25 పీపుల్స్ అవుతారు. ఇలానే మనకి 4th 5th లెవెల్ వరకు మనకి ఆర్గనైజేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీకు అప్పుడు ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో రిక్రూట్మెంట్ అనేది మనకి ఏంటంటే అందరికీ మీరు గ్లోబల్ సూపర్వైజర్ లెవెల్ క్వాలిఫై చేసుకుంటేనే మీరు రాయల్టీ ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో రాయల్టీ ఇన్కమ్కి మనకి ఎవ్రీ మంత్ మీరు సింపుల్గా ఎవ్రీ మంత్ మీరు టీం మంచి బిల్డ్ చేశారు, నా వల్ల అయితే లేదు, కొంచెం బిజీ ఉన్నాను, ఏదో ఫంక్షన్లో ఉన్నాను, ఈ మంత్ నాతో బిజినెస్ అయితే లేదంటే నో ప్రాబ్లం, మీరు ఓన్లీ 1 షేక్ కొనేస్తే మీకు మీ కింద ఉన్న కష్టపడిన టీం బిల్డ్ చేసిన దాని మీద మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మళ్ళీ మీరు మీ ఫంక్షన్లు కానీ మీ పార్టీలు కానీ అన్నీ అయిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకొని మీ ఐడియాలో మీరు ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా ప్రాబ్లం లేదండి. దాని తర్వాత మీ టీం బిల్డింగ్లో కూడా చేసుకోవాలని చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి కండిషన్ ఫ్రీ ప్లాన్ అనేది మనం కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసిందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి గ్లోబల్ సూపర్వైజర్ లెవెల్. గ్లోబల్ సూపర్వైజర్ లెవెల్ క్వాలిఫై అవ్వాలంటే 2000 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ ఇన్ 4 మంత్స్లో అవ్వాలి. ఫస్ట్ మంత్ 500 నుంచి ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ 1500 వాల్యూమ్ పాయింట్స్, అది ఎలా రాని అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మన కింద 50%లో ఉన్న వాళ్ళతో ఆ వాల్యూమ్ పాయింట్స్ ఏదో మనకి 4000 వాల్యూమ్ కలిసినాయి అనుకోండి 4 మంత్స్లో. సో మీరు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మీరు ఆ రకంగా కూడా మీరు క్వాలిఫై అయిపోవచ్చు. అంటే 4000 వాల్యూమ్ పాయింట్స్ మనం చేసుకుంటే సరిపోతుంది. మన కింద ఆర్గనైజేషన్ వాల్యూమ్ అంటారు దానికి, 50%లో ఉన్న వాళ్ళతో. అంటే నేను కొనుక్కొని కూడా 2000 చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నా వల్ల కాదన్నప్పుడు నేను కింద నుంచి కూడా చేయించుకుంటే నేను ఈ లెవెల్కి అచీవ్ అవ్వచ్చు, గ్లోబల్ మేనేజర్ లెవెల్కి. ఓకే, దీనిలో మిగతా అన్ని ప్రాఫిటబుల్ అనేది 50% డిస్కౌంట్ సేమ్ ఉంటుంది, 10 to 20% హోల్సేల్ సేమే ఉంటుంది, రాయల్టీ 4 లెవెల్స్ సేమే ఉంటుందండి. దాని తర్వాత గ్లోబల్ స్టార్ మేనేజర్ అండి. ఈ మనకి ఇక్కడ నుంచి మీకు కొద్దిగా లీడర్షిప్ పొజిషన్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ లీడర్షిప్ పొజిషన్ గురించి మీరు బాగా వర్క్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఇన్కమ్ అనేది బాగా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మీకు కింద మంచి టీం వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 16,000 వాల్యూమ్ పాయింట్స్ అనేది 4 మంత్స్లో చేయాలి. అది ఎలా చేయాలని చెప్తాను. జనవరి మంత్లో మీరు 4,000 చేశారు, రిమైనింగ్ ఏప్రిల్ వరకు మీరు 12,000 వాల్యూమ్ ఎలానా చేసుకోవచ్చు. పర్సనలీ పర్చేస్ వాల్యూమ్ పాయింట్స్ ఖచ్చితంగా మీకు 500 వాల్యూమ్ పాయింట్స్ మెయింటైన్ అవ్వాలి. ఈ ర్యాంక్ అచీవ్ అయినప్పుడు కూడా మీకు సేమ్ 50% రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది, 20% అండ్ 10% హోల్సేల్ ఉంటుంది, 4 లెవెల్స్ రాయల్టీ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ ఇంకోటి మీకు బెనిఫిట్ ఏమొస్తుందంటే నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. మీరు స్టార్ మేనేజర్ క్వాలిఫై అయిపోతే మీకు 25,000 రూపీస్ క్యాష్ ప్రమోషన్ వస్తుందండి. దాంతోపాటు మీరు చేసిన వాల్యూమ్ పాయింట్స్ మీ కింద టీంతో వాళ్ళు రాయల్టీ ఇన్కమ్ అనేది అది సపరేట్గా ఉంటుంది, రీటైల్ సపరేట్ ఉంటుంది, నెక్స్ట్ మనకి హోల్సేల్ ఇన్కమ్ సపరేట్ ఉంటుంది. ఈ కంపెనీ ఏముంటుందంటే మీరు స్టార్ మేనేజర్ అయినారు, అక్కడ గ్లోబల్ స్టార్ మేనేజర్ అయినారు. సో కంపెనీ ఏముంటుందంటే ఈ లెవెల్ ఒక లీడర్షిప్ లెవెల్ కదా, దానివల్ల మీకు 25,000 రూపీస్ క్యాష్ ప్రమోషన్ వస్తుంది. మీరు మంచి షాపింగ్ చేసుకొని మంచి సూట్ కావచ్చు, మంచి బట్టలు కావచ్చు, లేదా మంచి ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అని అందు గురించి ఇది స్టార్ బోనస్ అనేది పెట్టామండి. ఓకే, సో దీనికి మీరు తొందరగా ఈ లెవెల్ అచీవ్ అయితే మీకు ఇక్కడ నుంచి యాజ్ ఎ లీడర్షిప్ పొజిషన్ అనేది మేము చెప్తాం ఇక్కడ నుంచి మేము. నెక్స్ట్ గ్లోబల్ డైరెక్టర్ లెవెల్ దగ్గర నుంచి టోటలీ మీరు చెప్పాలంటే ఒక మినిమం అంటే మీ కష్టపడే దాని మీద, మీ ఆర్గనైజేషన్ డిపెండ్ అయ్యే మీద దాని మీద ఇన్కమ్ అనేది ఉంటుందండి. మినిమం 50,000 to 1,50,000 వరకు పర్ మంత్ మనం తీసుకోవచ్చు. అది మీరు బ్యాక్ టు బ్యాక్ హార్డ్ వర్క్ అంటే డిపెండింగ్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కానీ కరెక్ట్గా హార్డ్ వర్క్ ఈ ప్లాన్ ఎలా చెప్పాము ఆ రకంగా మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మంత్లీ మీకు 50 to 1,50,000 వరకు మీరు రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వాలిఫై అవ్వాలంటే ఎలా, ఈ ప్రమోషన్ ఈ గ్లోబల్ డైరెక్టర్ లెవెల్ క్వాలిఫై అవ్వాలంటే ఎలా, 45,000 వాల్యూమ్ పాయింట్ ఇన్ 4 మంత్స్ చెప్తున్నాం ఇక్కడ. ఫస్ట్ మంత్ 10,000 వాల్యూమ్ పాయింట్స్, రిమైనింగ్ 3 మంత్స్లో మీరు 35,000 వాల్యూమ్ పాయింట్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ క్వాలిఫికేషన్ పీరియడ్లో మీరు 4 మంత్స్ అనేది ఖచ్చితంగా 500 వాల్యూమ్ పాయింట్ సెల్ఫ్ పర్చేస్ ఐడిలో మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సెల్ఫ్ పర్చేస్ అంటే మీ ఐడిలో మీరే కొనాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బెనిఫిట్ ఎక్స్ట్రా ఏమొస్తుంది, ప్రీవియస్లో మనకి 25,000 బోనస్ వచ్చింది స్టార్ మేనేజర్కి. గ్లోబల్ డైరెక్టర్ దగ్గర మనకి 50% రిటైల్ ప్రాఫిట్ కామన్ ఉంటుంది, 20% అండ్ 10% హోల్సేల్ కామన్ ఉంటుంది. దాని తర్వాత రాయల్టీ 4 లెవెల్స్ అనేది కామన్ ఉంటుంది. మీకు ఇక్కడ 5th లెవెల్ తర్వాత కూడా జనాలు ఉంటారు కదా,
ఐదో లెవెల్ తర్వాత జనాలు ఎవరో ఉంటారో మనకి ఫిఫ్త్ లెవెల్ దగ్గర నుంచి అన్లిమిటెడ్ డెప్త్, అంటే మన కింద ఎంతమందినో ఉండని వాళ్ళ చేసే టర్న్ ఓవర్ మీద మీకు 2% ప్రొడక్షన్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఇన్కమ్ నిన్న ఏం చెప్పాను, మీరు రాయల్టీ అనేది మీరు 4 లెవెల్స్ మెయింటైన్ చేసుకున్న దగ్గర నుంచి ప్రొడక్షన్ బోనస్ తీసుకునే వరకు మీరు 1,50,000 వరకు మనం తీసుకోవచ్చు. కానీ టీమ్ అనేది మనకి అంత కింద కింద డీప్ లైన్ వరకు వెళ్తే ఇన్కమ్ వస్తుంది. కానీ వస్తుంది జనాలకి, మీరు ఫస్ట్ 4 లెవెల్స్లో ఎక్కువ మంది తీసుకొచ్చారంటే ఆటోమేటిక్గా మీ కిందికి టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. గ్లోబల్ డైరెక్టర్ లెవెల్ అయితే మీరు కొద్దిగా లైఫ్లో సెటిల్ అయినట్లనే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ సీనియర్ డైరెక్టర్. గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ లెవెల్ క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ ఎక్స్ట్రా బెనిఫిట్గా ఉంటుంది మీకు, అది కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్లో మనకి 2 lakh రూపీస్ దగ్గర నుంచి మినిమం మీకు 10 lakhs లోపల కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. డిపెండింగ్ మీ హార్డ్ వర్క్, డిపెండింగ్ మీ ఆర్గనైజేషన్ వర్క్ చేసే మీద, అండ్ పర్సన్ టు పర్సన్ అనేది మీకు ఇది ఉంటుందండి. డిస్క్లైమర్ అనుకోండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి 1,20,000 వాల్యూమ్ పాయింట్స్ మీరు చేస్తే ఈ లెవెల్ అచీవ్ అవుతారండి. ఫస్ట్ మంత్ 40,000 రావాలి జనవరి మంత్, రిమైనింగ్ 3 monthsలో మీరు 80,000 వాల్యూమ్ పాయింట్ క్యారీ ఫార్వర్డ్గా తీసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ పర్చేసింగ్ వాల్యూమ్ పాయింట్ ఇన్ 4 months ఖచ్చితంగా 500 మెయింటైన్ అవ్వాలి. దాంతోపాటు రీటైల్ ప్రాఫిట్ సేమ్ ఉంటుంది, అండ్ హోల్సేల్ ఇన్కమ్ సేమ్ ఉంటుంది, రాయల్టీ ఇన్కమ్ సేమ్ ఉంటుంది. కానీ 5th లెవెల్ దగ్గర నుంచి మీకు అక్కడ ప్రీవియస్లో మీకు 2% స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మీకు 3% స్టార్ట్ అవుతుందండి. మీరు ఏ లెవెల్లో కూడా ఉంటే మీ ఐడిలో 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ చేసుకుంటేనే చాలండి. అంటే మీ ఇవన్నీ కమిషన్స్ రావాలంటే, రాయల్టీ కానీ ప్రొడక్షన్ బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు రావాలంటే ఓన్లీ మీ ఐడిలో ఎవ్రీ మంత్ 20 వాల్యూమ్ పాయింట్స్ మీరు చేసుకుంటే చాలండి. ఓకే, నెక్స్ట్ లెవెల్ మనకు అందరికీ డ్రీమ్ ఉందండి, గ్లోబల్ ప్రెసిడెంట్ టీమ్ లెవెల్. సో గ్లోబల్ ప్రెసిడెంట్ టీమ్ లెవెల్ క్వాలిఫికేషన్ గురించి చాలామంది వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను కూడా వర్క్ చేస్తున్నాను. మీరందరూ ఈ కంపెనీలో ఒక మంచి సెటిల్ అయిపోవాలంటే ఈ లెవెల్ గురించి వర్క్ చేయాలండి. ఈ లెవెల్ అనేది మనకి అచీవ్ ఎలా అవుతారంటే 3 లక్షల వాల్యూమ్ పాయింట్స్ అనేది మనకి 4 monthsలో రావాలి. ఫస్ట్ మంత్లో 1,00,000 వాల్యూమ్ రావాలండి. రిమైనింగ్ 3 monthsలో మీరు 2 lakhs వాల్యూమ్ పాయింట్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాల్యూమ్స్ అనేది యాడ్ ఎలా అవుతాయంటే 4 levels మీకు ఆర్గనైజేషన్ ఎవరు ఉంటారు కదా, ఆ 4 levelsలో మనకి వాల్యూమ్ అనేది మీకు కలుస్తాయండి. 4 levels వాల్యూమ్ మీకు కలుస్తాయి. సెల్ఫ్ పర్చేసింగ్ 500 వాల్యూమ్ పాయింట్ ఇన్ 4 months ఖచ్చితంగా ఉండాలి. 50 కామన్ ఉంటుంది, 10 to 20% హోల్సేల్ కామన్ ఉంటుంది, రాయల్టీ 4 levels కామన్ ఉంటుంది. అడిషనల్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేసి మనకి 5th లెవెల్ తర్వాత మీకు 5% ప్రొడక్షన్ బోనస్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మెయిన్ మీకు డబ్బులు ఎక్కువ ఎందుకు వస్తాయంటే, ఈ పొజిషన్ అచీవ్ అయితే 5 లక్షల దగ్గర నుంచి 30 లక్షల వరకు మనం తీసుకోవచ్చు. అండ్ మీ కింద టీం మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ హార్డ్ వర్క్ మీద. అండ్ మీరు పర్సన్ టు పర్సన్ డిస్క్లైమర్ అనేది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇవి డిపెండింగ్ ఓన్లీ మీ టీం వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో ప్రెజెంట్ టీమ్ లెవెల్ అనేది గోల్గా పెట్టుకోండి. ఎంత ఫాస్ట్గా ఈ పొజిషన్ అచీవ్ అయితే మీరు మినిమం ఇన్కమ్ ఉంటున్నా కదా, అది మీరు అచీవ్ చేసుకోవచ్చు. మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది వితౌట్ కండిషన్. ఈ లెవెల్ అచీవ్ అయితే కూడా మీరు ఓన్లీ 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ చేయాలండి. అదే మెయిన్ మన కంపెనీలో కండిషన్ ఫ్రీ అని చెప్పేది, రైట్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి గ్లోబల్ బ్లూ డైమండ్ లెవెల్. మన కింద 5 ప్రెసిడెంట్ టీమ్స్ రావాలండి. దీనివల్ల మీరు ఈ గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మనకి 0.5% ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ప్రొడక్షన్ బోనస్ మనకి 5% వచ్చింది కదా, కానీ ఈ 5 ప్రెసిడెంట్ టీమ్స్ మీద మీకు 0.5% అనేది మీకు అడిషనల్గా యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ లెవెల్ అచీవ్ అయితే మీకు అడిషనల్ ఇంకా డిఫరెంట్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఈ లెవెల్లో మీకు మ్యాక్సిమం చెప్పాలంటే 30 to 50 lakhs మధ్యలో ఇన్కమ్ వస్తుంది. కానీ బిగ్ ఆర్గనైజేషన్ వస్తుంది, వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నప్పుడే వస్తుందండి, రైట్. నెక్స్ట్ మెయిలిన్ ప్లాటినం అండి. మెయిలిన్ ప్లాటినం లెవెల్ వచ్చేసి మీకు మీ కింద 5 బ్లూ డైమండ్స్ రావాలండి. ఇక్కడ వచ్చేసి మనకి 0.5% అనేది మనకి ఇన్కమ్ చెప్పాను కదా బ్లూ డైమండ్లో, ఇంకా అడిషనల్ 0.5% మీకు టర్న్ ఓవర్ మీద మీకు అక్కడ యాడ్ అవుతుందండి. సో ఫస్ట్ మనకి రిటైల్ 50% కామన్ ఉంటుంది, 10% అనేది మీకు హోల్సేల్ కామన్ ఉంటుంది, 4 levels రాయల్టీ కామన్ ఉంటుంది, అండ్ 5% ప్రొడక్షన్ బోనస్ కామన్ ఉంటుంది. దాని తర్వాత 0.5 ఇవన్నీ కూడా కలిపి మీకు ఈ లెవెల్ అచీవ్ అయినప్పుడు మినిమం 50 లక్షల దగ్గర నుంచి 2 crores వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది కూడా సింపుల్ చెప్తున్నాను, మళ్ళీ డిస్క్లైమర్ అదే, మీరు మీ హార్డ్ వర్క్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ మీ ఆర్గనైజేషన్ యాక్టివ్ దాని మీద ఉంటేనే ఉంటుంది. అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు, కానీ పని చేసుకుంటూ వెళ్తే అది 100% గ్యారంటీగా వెళ్తుంది. కానీ వర్క్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఓకే, అండ్ ఒక 10 levels నేను చెప్పాను కదా, మనకి 1 to 10 levels మనకి బ్రాండ్ పార్ట్నర్ దగ్గర నుంచి మిలియన్ ప్లాటినం వరకు ఉంటుంది. అన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ. మీరు ఎనీ లెవెల్స్ 6+ అని ఆఫర్ అనేది కంటిన్యూ ఉంటుంది మీకు. దాని తర్వాత
మీకు 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అనేది మీకు కమిషన్స్ అనేది రిలీజ్ అక్కడి నుంచి అవుతాయండి. సో ఎవ్రీ మంత్ మీకు ఒక బాక్స్ అనేది మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే షేక్ బాక్స్, షేక్కి 20 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఉన్నాయండి. అండ్ కంపెనీ 76% మనకి ఇస్తుంది, అది రెవెన్యూ షేర్ కిందకి. ఓకే, సో లైఫ్ స్టైల్ రివార్డ్స్ మన కంపెనీలో ఉన్నాయి. దాంతోపాటు మనకి నేషనల్ వెకేషన్స్ మనకి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ గోవా వెకేషన్ అట్లా మనకి చాలా వెకేషన్స్ ఉంటాయి. దీన్ని కూడా మీరు అచీవ్ అవ్వచ్చు. అది ఫ్రీ ఆఫ్ వెకేషన్స్ అండి, ఇవి అన్నీ ఫ్రీ వెకేషన్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ వెకేషన్స్ కూడా ఏషియాలో మనం ఇస్తాం ఎక్కువగా. ఏషియా వెకేషన్స్లో కూడా మీకు అన్ని ఫ్రీ వెకేషన్స్ ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్స్ అని మీరు మీ స్పాన్సర్ కావచ్చు, మీ కోచెస్ కావచ్చు, లేదంటే కంపెనీకి డైరెక్ట్గా మీరు ఫ్లైర్ రిలీజ్ అయినప్పుడు మీరు కనుక్కోవచ్చు అండి. నెక్స్ట్ మన కంపెనీలో వచ్చేసి మనకి ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ఈ ట్రావెల్ ఫండ్ ఎలా అచీవ్ అవ్వాలి ఏంటనేది కూడా మీరు కొన్ని ట్రైనింగ్స్లో అటెండ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో 1,20,000 ట్రావెల్ ఫండ్ కంపెనీ ఇస్తుంది. దీనికి నో టైం లిమిట్ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెకేషన్లో యూరోప్ అండ్ మాల్దీవ్స్ వెకేషన్ ఇస్తుంది. ఇది చాలా కాస్ట్లీ వెకేషన్స్ విత్ ఫ్యామిలీ. దీని కూడా నో కండిషన్స్, ఎప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. ఇది హౌ టు అచీవ్మెంట్స్ అనేది మీకు ట్రైనింగ్లో చెప్తాం మేము. అండ్ 5 lakh క్యాష్ ప్రమోషన్స్ మనం ఇస్తున్నాం కంపెనీలో. దాని కూడా నో టైం లిమిట్, అది ఎప్పుడు చేసుకోవాలనేది మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, దానికి మీకు ట్రైనింగ్లో మీకు చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్ ఫండ్. కార్ ఫండ్లో మనకి BMW కావచ్చు, జాగ్వార్ కావచ్చు, ఇవన్నీ బిగ్ బ్రాండ్స్ అనేది మీరు తీసుకోవచ్చు. కానీ కంపెనీ అనేది మీకు ఈ అచీవ్మెంట్స్కి మీ ఆ లెవెల్ అచీవ్ అయినప్పుడు మీకు ఇస్తుంది. దీని కూడా నో టైం లిమిట్ అండి. దీన్ని కూడా ఎలా క్వాలిఫై అవ్వాలో మీరు చెప్పుకోవచ్చు అండ్ కనుక్కోవచ్చు మీ కోచెస్తో కానీ మీ కంపెనీ కాల్ సెంటర్లో కావచ్చు. అండ్ 80 to 1 crore అనేది మన కంపెనీ, ఇది కూడా మనకి క్యాష్ ప్రమోషన్ ఇస్తుంది అచీవ్మెంట్ హౌస్ ఫండ్ గురించి. దీనిలో కూడా కండిషన్ ఫ్రీ ఉంది, ఎప్పుడన్నా మీరు చేసుకున్నప్పుడు ఉంటుంది. దీనికి ఎలా క్వాలిఫై అవ్వాలో మీకు చెప్తానండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ న్యూట్రికేర్ చెప్పేది ఏంటంటే టర్న్ యువర్ ఇంటూ రియాలిటీ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేస్తే అది రియాలిటీ కింద ఉండాలండి. సో ఈ రకంగా నాకు అర్థమైంది ఏంటంటే మీకు కొంచెం నేను చెప్పిన దానికి కొద్దిగా అర్థం అవ్వచ్చు మీకు. దాంతోపాటు ప్రొడక్ట్స్ గురించి చెప్పాను, కంపెనీ గురించి చెప్పాను, అండ్ బిజినెస్ ప్లాన్ కూడా బాగా చెప్పాను. ఎంతవరకు మీకు అర్థమైంది తెలియదు, కానీ ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే మీ కోచెస్తో కలవండి. ఒకసారి మీ స్పాన్సర్ ఎవరున్న వాళ్ళతో కలవండి. లేదంటే ఇంకా డౌట్స్ ఉంటే కంపెనీకి కాల్ చేసి కూడా మీరు అడగవచ్చు. అండ్ దాంతోపాటు ఈ వీడియో ఎవరు మీకు పంపించారో, ఈ బిజినెస్ ప్లాన్ వీడియో ఎవరు పంపించారో వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కంపెనీతో జాయిన్ చేయండి. ఎందుకంటే ఈ కంపెనీ స్టార్టింగ్లో ఉంది. మీరు నెక్స్ట్ వితిన్ 1 year or 5 years లో మీరు మంచి లీడర్ అవ్వచ్చు, మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అండి. సో లాస్ట్లో కూడా అదే చెప్తున్నాను, ఏ కంపెనీ కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడే మీరు చూసుకోండి. అండ్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్యాకింగ్ సూపర్ ఉంది, టేస్ట్ ఆసమ్. కంపెనీ చెప్పేది ఇదే కదా, టేస్ట్లో మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేమేమో. అండ్ నెక్స్ట్ మన వెబ్సైట్ కావచ్చు, అన్నీ కూడా విజిట్ చేయండి. కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ మీద కాల్ చేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మిస్ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ కంపెనీలో వర్క్ స్టార్ట్ చేయండి అండ్ రిజల్ట్ తీసుకోండి. ఇన్కమ్ రిజల్ట్ కావచ్చు, ప్రొడక్ట్ రిజల్ట్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ రిపీటెడ్ సింపుల్గా మీరు ఈ వీడియో ఎవరు మీకు పంపించారో వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే, థ్యాంక్ యూ.